మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో ఈ శ్రేష్టమైనటువంటి మరొక దినాన ప్రభు పాదాల చెంతకు చేరి వచ్చినటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నా. ఈ ఉదయకాలంలో దైవవాక్య ధ్యానము నిమిత్తము దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ వ్రాయబడిన మంచి మాట ఏమిటంటే, కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధించబడిన విధులను చేపట్టుడి. దైవజనుడైనటువంటి పౌలు గారు తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘానికి శ్రేష్టమైనటువంటి మాటలను వ్రాస్తున్నాడు. సంఘంలో ఉన్నటువంటి దేవుని బిడలలో ఈ రోజుల్లో లేకుండా పోతుంది ఏమిటంటే నిలకడగా ఉండేటటువంటి స్వభావం. వారి ఆత్మీయ జీవితాలలో నిలకడ లేకుండా పోతున్నారు. విశ్వాసములోనూ నిలకడ లేకుండా పోతున్నారు. దేవుని కృప పొందుటలోనూ నిలకడ లేకుండా పోతున్నారు. ప్రార్థనా జీవితంలోనూ నిలకడ లేకుండా పోతున్నారు. కొంతమంది వారి జీవితాలలో ఏదో గుర్తుకు వచ్చినప్పుడు భక్తి చేసేటటువంటి వారిగా ఉంటున్నారు. కానీ దైవజనుడు అంటున్నాడు, మీరు నిలకడగా ఉండాలి అని. ఎందుకు? వినిన వాక్యమును బోధించినటువంటి బోధ, వినిన వాక్యానికి లోబడి ఆ వాక్యపు వెలుగులో జీవితాలను కట్టుకొని నిలకడగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. లోకస్తులైతే, అన్యజనులైతే వారి భక్తి విషయంలో ఏదో కొన్ని రోజులు భక్తి చేసి మరలా లోక సంబంధమైనటువంటి వారిగా జీవిస్తారు. కానీ క్రైస్తవునిగా మన జీవితాలలో మనము మన జీవితాంతము వరకు మనం ఏం చేయాలంటే నిలకడగా ఉండాలి అని వాక్యము సెలవిస్తుంది. నీవు కలిగిన విశ్వాసములో నిలకడగా ఉండాలా? నీవు పొందిన కృప విషయములో నిలకడగా ఉండాలా? నీవు అభిషేకమును పొందినటువంటి ఆ ఆత్మలో ఆనందించుటలో కూడా నీవు నిలకడగా ఉండాలా? అంత మాత్రమే కాదు, ప్రార్థన యందును నిలకడగా ఉండాలి అని దైవవాక్యము చాలా స్పష్టముగా సెలవిస్తుంది. ఈ రోజుల్లో చాలామంది దేవుని బిడ్డలు వారి ఆత్మీయ జీవితంలో నిలకడలేని వారిగా ఏదో కొంతకాలం భక్తి చేసి మరలా చల్లబడిపోయి ఆధ్యాత్మిక అనుభవాలలో లోక సంబంధమైనటువంటి సంగతులతో నింపబడుతున్నట్లుగా గమనించాలి. ప్రేమైనటువంటి వారులారా, నేనంటాను, ఈ భక్తి మన ఆత్మీయ జీవితాలకి ఎంత మాత్రము ప్రయోజనకరమైంది కాదు. ప్రయోజనకరమైన భక్తి ఏమిటి అంటే, మనము తుది శ్వాస విడిచే అంత వరకు మన భక్తి విషయంలో మనము పొందుకున్నటువంటి ఆ రక్షణ, ఆ అభిషేకం, ఆ కృప, ప్రార్థనా జీవితం, ఆ పరిశుద్ధతను అంతము వరకు మనం కాపాడుకుంటూ ప్రభు సన్నిధిలో ఎదగాలని దైవవాక్యము సెలవిస్తుంది.
ప్రియులారా, దేవుని లేఖనాలను మనం గమనిస్తూ ఉంటే దానియేలు గ్రంథం దయచేసి 12వ అధ్యాయం 13వ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ ఓ విశేషమైన మాటని దానియేలుకి మహిమ కలిగిన దేవుడు తెలియజేస్తున్న మాట ఏమిటంటే, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వాక్యం, నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి నీ కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. మనము అంతము వరకు మనము కలిగిన ఈ ఆత్మీయ జీవితంలో నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. నిజమే, దేవుడు మనకని ఒక వంతును, ఒక స్థలమును ఆయన సిద్ధపరిచాడు. అదే కదా యేసు ప్రభు వారు అంటున్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి, నేను మీకు స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను, నేను వచ్చి మరలా నేనుండు స్థలానికి తీసుకుని వెళతాను అంటున్నాడు. అప్పటి వరకు మీ హృదయములను కలవరపడకుండా చూచుకోండి అంటున్నాడు. అంటే హృదయం కలవరపడితే ఏమవుతారు? తడబడతారు, నిలకడలేని వారైపోతారు. భక్తి జీవితంలో ప్రియమైనటువంటి వారులారా, అటు ఇటు గంతులు వేసి వ్యర్థమైనటువంటి సంగతుల వైపు నడిపించబడతాం, క్రమముగా అయినటువంటి సంగతుల వైపు పరిగెత్తాల్సి వస్తుంది. అందుకే మన జీవితాలలో మనకు కావాల్సింది ఏమిటంటే, మన హృదయమును కలవరపడకుండా చూసుకోవాలా. బైబిల్ చెబుతుంది కదా, కలవరపరుచువారు మీలో కొందరున్నారు కలవరపరిచేవారు. కలవరపాటు, తత్రపాటు కలగజేసి ఆత్మీయ జీవితాన్ని పతనం చేసి ఓ విశేషమైనటువంటి ఆత్మ సంబంధమైన సంగతుల నుంచి త్రోవ తప్పించి మరలా మనలను వ్యర్థత వైపు నడిపించాలని దుష్టుడైన సాతానుడు వాడు పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. అందుకే మన జీవితంలో మనము మన హృదయాన్ని కలవరపరచకుండా చూసుకోవాలా. ఎప్పుడైతే నీ హృదయం కలవరపడకుండా ఉంటుందో అంతకాలము నీవు ఆధ్యాత్మికంగా నిలకడగానే ఉంటావు. ఎందుకు నీ జీవితంలో నిలకడ లేకుండా పోతుంది? కారణం ఏమిటంటే, హృదయంలో ఏదో తత్తరపాటు, హృదయములో ఏదో గందరగోళం, హృదయములో ఏదో ప్రేమైనటువంటి వారులరా వ్యర్థమైన ఆలోచనలు. ఆ ఆలోచనలో మన ఆత్మీయ జీవితాన్ని తొందరపాటు గురి చేసి కలవరపరిచి నిలకడలేని వారిగా చేసి ఓ క్రమమైనటువంటి భక్తి చేయకుండా సాతానుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కానీ మనమైతే కలవరపడక మన కొరకు పరలోకములో ఓ శ్రేష్టమైన స్థలాన్ని దయగలిగిన దేవుడు సిద్ధపరిచాడు. ఎవరి కోసం సిద్ధపరిచాడంటే, అంత్యము వరకు నిలకడగా ఉన్న వారి కొరకు. నేనంటాను, 4 రోజులు చేసే భక్తి కాదు ఇది, 40 రోజులు చేసే భక్తి కాదు ఇది. ఎంతకాలం చేసేది? మన జీవిత అంతము వరకు మనము చేస్తున్నటువంటి భక్తి విషయములో ప్రియులరా నిలకడగా ఉండాలి. అందుకే సంఘానికి దైవజనుడైనటువంటి పౌలు గారు
చక్కటి మాట చెబుతున్నాడు. నిలకడగా ఉండండి. మేము మీకు ఏదైతే బోధించామో ఆ బోధ విని ఆ బోధలో మీరు నిలకడగా ఉండండి. కలవరపరుచువారు కొందరున్నారు, జాగ్రత్త. ఆ కలవరపరుచువారి నుంచి మనం ఏం చేయాలంటే దూరంగా పోవాలా. ఏది దైవ చిత్తమో ఏది శ్రేష్టమో ఎరిగిన వారిమై దేవుని ఆలోచనకు మనము చెవియొగ్గి ఆయన పాదాల చెంత నిలవాల. అందుకంటున్నాడు, అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడలా ఏం జరుగుతుంది అంటే, కాలాంతమందు, కాలము అంతము కాబోయేటటువంటి దినాలలో, కాలము ముగించబడిన సమయములో ప్రేమైనటువంటి వారులారా, దయగలిగిన దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ వంతుంది, ఆ స్వాస్థ్యం, పరలోకం, పరిశుద్ధుల స్వాస్థ్యం ఉందే, ఆ జ్యేష్ఠుల నిలిచినటువంటి స్థలం ఉందే, ఆ నిలిచిన స్థలానికి మనం వెళ్ళాలి అంటే మన జీవితంలో అంతము వరకు నిలకడగా ఉండాలి. నిలకడ లేని భక్తి నీ ఆత్మీయ జీవితానికి ఎంత మాత్రమో క్షేమాన్ని కలగ చేయనేరదు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ. అందుకే ఏదో 4 రోజులు చేసి కాలిపోవాలా, కూలిపోవాలా, రాలిపోవాలా ప్రభు కోసమని 4 రోజులు భక్తి చేసి ఆ 4 రోజులు అయిపోయిన తర్వాత మరలా ఓ సాధారణమైనటువంటి భక్తి చేయటం కాదు, కానీ మన జీవితంలో మనం ఏదైతే కలిగి ఉన్నామో ఆ కలిగిన దాన్ని అంతము వరకు కాపాడుకోవాలా. దైవ లేఖనాలను మనం చూస్తున్నాం ప్రేమైనటువంటి వారలరా. రూతు గ్రంథములో ఓ మంచి వాటిని పరిశుద్ధాత్ముడు రాస్తున్నాడు. 2వ అధ్యాయము, దయచేసి రూతు గ్రంథము 2వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే అక్కడ ఓ మంచి మాట, 23వ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే అక్కడ ఒక మంచి మాట రాస్తున్నాడు. రూతు గ్రంథము 2వ అధ్యాయము 23వ వాక్యం, కాబట్టి యవల కోతయు గోధుమల కోతయు ముగి వరకు ఆమె ఏరుకొనుచు బోయాజు పని కత్తెల యొద్ద నిలకడగా నుండి తన అత్త ఇంట నివసించను. చూడండి ప్రేమైనటువంటి వారలరా, యవల కోత గోధుమల కోతయు ముగించు వరకు ఆమె అనగా రూతు ఏరుకొనుచు బోయాజు పని కత్తెల యొద్ద నిలకడగా ఉండెను. ఏమిటి యవల కోత గోధుమల కోత? కోత అంటే ప్రేమైనటువంటి వారలారా సమకూర్పు. సమకూర్పు గమనించాల. కోత కోసి యజమానుడు ఏం చేస్తాడు, తన ఇంటికి పిల్లరా మరి గోధుమలను తీసుకుని వెళతాడు. అట్లాగనే గడ్డిని ఆరని అగ్నిలో వేస్తాడు అని మనం చూస్తూ ఉన్నాం. నిజమే, యవల కోత గోధుమల కోతయు ముగించు వరకు అనగా దేవుని శ్రేష్టమైనటువంటి సమకూర్పు అనగా శ్రేష్టమైనటువంటి తీర్పు వరకు నిలకడగా ఎక్కడుంది? బోయాజు యొక్క పని కత్తెల యొద్ద ఉంది అని చూస్తున్నా. ఈరోజు బోయాజు అనగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా ఉన్నాడు. యేసు ప్రభు వారి దగ్గర మనము నిలకడగా, ఆ పని కత్తెల దగ్గర లేకుంటే పనివారి దగ్గర మనము నిలకడగా ఉండాలా. కొంతమంది జీవితాలలో ఎక్కడ ఉండరంటే నిలకడగా పనివారి దగ్గర ఉండరు. పనివారు ఎవరు? సేవకులు.
సంఘములో ఉండరు, సేవకుల దగ్గర ఉండరు, కోసేటటువంటి పనిలో పాలు పంపులు పొందేటటువంటి ఆలోచన లేదు. ప్రేమైనటువంటి వారులారా తిరుగుతూ ఉంటారు. నేనంటాను, నీవు కోసేటటువంటి దగ్గర ఎవల కోతయు గోధుమల కోతయు, కోసేటప్పుడు నీవు పనివారితో నిలకడగా నిలిచి ఉండాలా. అది నీ బాధ్యత, అది నీ ప్రయాస. నీవు నిలకడగా ఉంటే దేవుని పనిలో నీవు పాలు పంపులు పొందుతావు, దేవుని సన్నిధిలో నీవు పోషించబడతావు, నువ్వు సంరక్షించబడతావు, నీవు క్షేమముగా ఉంటావు, నువ్వు సమాధానముగా ఉంటావు. ఎక్కడి నుంచి వచ్చింది? మోయాబు దేశం నుంచి వచ్చినప్పుడు ఆమె జీవితంలో ఏమీ లేదు, రిక్తురాలు, చేతులు కాళ్ళు చేతులు, కనీసం తినటానికి కూడా తిండి లేని పరిస్థితిలో బోయాజు యొక్క పంట పొలములోనికి వెళ్ళి ఆమె పనల మధ్యలో పరిగె ఏరుకుంటుంది. ఈరోజు మన జీవితాలలో దేవుని సంఘములో నీవు పని చేసేటటువంటి వ్యక్తివైతే, దేవుని సంఘములో నీవు పని చేసే, అది చిన్న పనే పెద్ద పనే? చాలామంది అనుకుంటారు, ఓ నాకేమొచ్చి ఈ ఊడ్చే పని, వాళ్ళేం పాడే పని. నేనంటాను, ఏదైనా ఒకటే ప్రియులారా, అది దేవుని పొలములో జరుగుతున్నటువంటి పని. ఏదిచ్చినా కానీ ప్రభువుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని పనిలో పాలు పంపులు పొందాలా. నిజమే, చాలామంది శ్రేష్టమైన పనులైతేనే ఇష్టపడతారు. యజమానుని ఇంట్లో ఘనమైన పాత్రలు ఉంటాయి, ఘనహీనమైన పాత్రలు ఉంటాయి. అంటే అన్ని ఘనమైన పాత్రలు అయితే ఘనహీనమైన పాత్రలు ఎక్కడ? అందుకని దైవజనుడైనటువంటి పౌలు గారు అంటాడు, అందరూ తల అయితే కాళ్ళు ఎక్కడ? అందరూ చేతులైతే నడిచేది ఎక్కడ? అందుకే ఘనమైన పాత్రలు ఎంత ప్రాముఖ్యమో ఘనహీనమైన పాత్రలో కూడా అంతే ప్రాముఖ్యం. అనగా దేవుని సంఘములో ప్రేమైనటువంటి వాళ్ళ పరిచర్య చేసేవాళ్ళు ఎంత ప్రాముఖ్యమో పాడేవాళ్ళు కూడా అంతే ప్రాముఖ్యం. పరిచర్య చేసేవాళ్ళు లేకపోతే ఎక్కడో ఎవరు పాడగలరండి, ఎవరు ప్రసంగం చేయగలరండి? నేనంటాను, ఈ దేవుడు నీ జీవితంలో ఏ పరిచర్యను అప్పగించాడు, ఏ పనుల మధ్యలో, ఏ సంఘములో దేవుడు నిన్ను పరిచర్య కొరకు నిలవబెట్టాడో ఆ పరిచర్యలో నువ్వేం చేయాలంటే నిలకడగా నీవు పరిచర్య చేయాలా. నేనెందుకు చేస్తాను అని నీవు ఒకవేళ అసహించుకుంటున్నావేమో, నీ చేతులకు వచ్చిన పని విషయంలో బైబిల్ చెబుతుంది, నీ చేతులకు వచ్చిన పనిని నీవు నమ్మకంగా చేసి ముగించాలని బైబిల్ చెబుతుంది, శ్రద్ధగా చేయాలని బైబిల్ చెబుతుంది. సనుక్కుంటా గొనుక్కుంటా కాదు. కనుక ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, నీకు దేవుడు ఏ పరిచర్యనిచ్చాడో పరిచర్య విషయంలో నిలకడగా ఉండి ప్రభు కొరకు జీవించు. నా దేవుడు నీ కొరకు ఆయన నియమించినటువంటి ఆ వంతులో నీవు పాలు పంపులు పొందాలి. అందుకే దైవ చిత్తానికి లోబడు, ప్రభు పాదాల చెంత నిలకడగా ఉండు. 4 రోజులు భక్తి చేయబాక, 4 రోజులు పరిచర్య చేయబాక, 4 రోజులు దేవుని సంఘంలో ఉండటం కాదు. ప్రేమైనటువంటి వారిలో నిలకడగా ఉండు. నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ వంతులో ఆయన నిన్ను ప్రవేశపెట్టి తన ఉన్న స్థలములో ఘనపరిచి శ్రేష్టమైన సంగతులతో నింపుతాడు. దేవుడి మాటలు మన కొరకు ఆశీర్వదించి పరిశుద్ధపరిచి అనుగ్రహించునుగాక.
ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన మా తండ్రి, జీవాధిపతి మీకు స్తోత్రాలయ్యా. మీ కృప కలిగినటువంటి సంగతుల యందు ఈ ఉదయ కాలంలో మీ పాదాల చెంతకు చేరి వచ్చి ఉన్నా. గత రాత్రంతయు మీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచారు. ఏ కీడు అపాయం లేకుండా దుష్టుని ప్రతి కార్యమును ప్రభువా మీరు తొలగించి సమాధానార్థమైన సంగతిని యందు తండ్రి మీరు మమ్మల్ని కాపాడారు. ఈ దినం మనకు కావాల్సిన కృప దయచేయండి. దయగలిగిన మేలుతో నింపండి. మా బిడ్డలు నాయన వెళుతున్న మార్గాలన్నింటిలో కాపుదల దయచేయండి. పొంచి ఉన్న కీడున అపాయములన్నీ యేసు నామములో మీరు లయపరచండి అయ్యా. మీకు స్తోత్రాలు. సమాధానార్థమైన సంగతులతో ప్రభువా మీరు నింపండి. వారు చేస్తున్నటువంటి చేతి పనులను, వ్యాపారాలను, ఉద్యోగాలన్నిటిని మీరు ఆశీర్వదించి నానాటికి మీ బిడ్డలను మీరు ఫలప్రదంగా మార్చండి. సంఘ క్షేమాభివృద్ధి కలగచేయండి. అవసరం తీర్చండి. నలుదిశల యెఫ్తా పరిచర్యలను యేసు నామములో మీరు విశాలపరిచి కృపలతో నింపండి. విశేషముగా ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి బిడ్డ అంతము వరకు నిలకడగా నిలిచేటటువంటి మంచి మనసును దయచేయమని, కాపాడమని, భద్రపరచమని యేసు నామములో ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క సహవాస, సన్నిధిని, సమాధానం ఆయన సన్నిధిలో చేరి వచ్చిన మనందరికీ సదాకాలము తోడైండి అంతము వరకు ఆయన సన్నిధిలో సంఘములో నిలకడగా నిలుచుటకు ఒక్కొక్కరికి ప్రభువే కృప అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.